కేవలం 20 రోజుల్లోనే 50,000 మంది సబ్స్క్రైబర్లు రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకే శ్యామన్న విజయన ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన ఇమ్రాన్ అన్న గురించి చెబుతుంటే ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో చూడాలి. మేము ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉన్నామంటే దానికి కారణం ఇమ్రాన్ అన్నే అని మనసులో ఉన్న ప్రేమ అంతా బయట పెట్టేశారు. మధ్యలో శ్యామన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు జనం చూపించిన ప్రేమను గుర్తు చేసుకుని ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మనకు కూడా కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన రచ్చ. టీం అంతా కలిసి కేక్ తెచ్చి ఒకరి ముఖాన ఒకరు పూసుకుంటూ ఆట పట్టించుకుంటే భలే సరదాగా గడిపారు. మన దోస్తులతో కలిసి బయట పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందో అంత నేచురల్ గా ఉంది. ఇమ్రాన్ అన్న కూడా వాళ్ళతో కలిసి జోకులు వేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండటం చూస్తుంటే ఒక మంచి ఫ్యామిలీలా అనిపించింది. చివరికి సుప్రియక్క దగ్గరికి వెళ్లి కేక్ తినిపించడం, ఆశీర్వాదం తీసుకోవడం, ఆ పద్ధతి అంతా చాలా బాగుంది. మొత్తం మీద ఈ వీడియో చూస్తుంటే కష్టపడితే సక్సెస్ వస్తుంది, కానీ ఆ సక్సెస్ వచ్చినప్పుడు మనల్ని నమ్మిన వాళ్ళని మర్చిపోకూడదు అని ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. 50K ని చాలా తొందరలో బిఫోర్ 1 month మేమైతే కంప్లీట్ చేసుకున్నాం. మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాము, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం అయితే ఇమ్రాన్. నేను ఒక్కని కాకుండా నాతో పాటు నా తమ్ముడు విజయ్ ఉన్నాడు చూడు. ఇక్కడ అయితే నేను ఫుల్ హ్యాపీ. విజయ్, కంగ్రాట్స్. నేను మీకు ఏమిచ్చి ఏం చేసి నేను ఈ రుణం తీర్చుకోవాలని నాకు అర్థమైతే లేదు. మన దగ్గరకు ఒకటి వచ్చి ఇట్లా చేసి ఆపితే నీకేం కావాలో చేస్తా అన్నంత ఎదగాలి చేరా, ఇది కాదు మనం ఇంకా పెద్ద కొట్టాలి, మనతో అయిన కాడికి నలుగురికి హెల్ప్ చేయాలని చెప్తాడు. కానీ మీకు తెలిసిన కొన్నే తెలుసు, ఆ కొన్ని మాత్రం మీరు టీవీలల్లో లేకపోతే ఫోన్లల్లో రీల్స్లో వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీరు కొన్ని మాత్రమే చూస్తారు. తెలియకుండా వెనకాల చేసేవి ఇంకా లక్షల కోట్లు ఉన్నాయి అనేది, చేసినవి చాలా ఉన్నాయి. సో గైస్, ఇప్పుడైతే టీం మెంబర్స్ మొత్తం వచ్చేస్తారు. మా వాళ్ళు ఏందైతే మేమైతే ఏం చేసుకోలేము. ఇగో ఖుషి